హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హనుమంతుని అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేస్తారు. అలా మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజు బజరంగ బలిని పూజించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు. హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఉపవాసం పాటిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడికి కొన్ని రాశులపై ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ రాశుల వారికి ఆంజనేయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. హనుమంతుడికి ప్రీతికరమైన వాటిలలో మొదటి రాశి మేషరాశి. వీరికి బజరంగ బలి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి. వీరికి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఎక్కువ రోజులు వీరిని కష్టాలు అంటిపెట్టుకొని ఉండవు. మంగళవారం రోజు హనుమంతుడిని ఆరాధించడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని నమ్ముతారు. తర్వాత రాశి సింహరాశి. హనుమంతుడికి ఇష్టమైన రాశులలో రెండవది సింహరాశి. వీరికి హనుమంతునికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఏ పని చేపట్టినా అందులో త్వరగా విజయం సాధిస్తారు. ధనానికి కూడా కొదవ అనేది ఉండదు. మంగళవారం శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కాలం నిలువ ఉండవు. వృశ్చిక రాశి. తరువాత వృశ్చిక రాశి వారికి ఆంజనేయుడి ప్రత్యేక కృప ఉంటుంది. అందువల్ల ఇబ్బందులకు చాలా వరకు దూరంగానే ఉంటారు. ఈ రాశి వారు ఆర్థిక దృక్పథం కూడా బలంగా ఉంటుంది. హనుమంతుడి అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. మంగళవారం బజరంగ బలిని పూజించడం ద్వారా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది ఉండదు. మీ కోరికలు నిస్వార్థంగా ఉంటే హనుమంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కుంభరాశి. శని సొంత రాశి అయిన ఈ కుంభరాశి కూడా హనుమంతుడికి ఇష్టమైన రాశి. అందుకే వీరికి ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటాయి. హనుమంతుడి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ రాశి వారి పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆంజనేయుడి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మంగళవారం నాడు బజరంగ్ బాణ్ పఠించడం వల్ల కుంభరాశి వారికి సంతోషం శ్రేయస్సు కలుగుతాయి. మంగళవారం చేయవలసిన పరిహారాలు. మరికొద్ది రోజుల్లో హనుమంతుడికి బాగా ఇష్టమైన బడా మంగళ్ రాబోతుంది. ఈ సమయంలో హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. శని దుష్ప్రభావాలతో బాధపడే వాళ్ళు మంగళవారం నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. శని దోషాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఈ సమయంలో కుంభం, మకరం, మీన రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కర్కాటకం, వృశ్చికంపై శని దయ కొనసాగుతున్నాయి. మంగళవారం 7 లేదా 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతునికి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. అలాగే 7 లేదా 11 మంగళవారాల పాటు శనివారం ఆశీస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించవచ్చు. ఇలా చేసినా కూడా శని దోషం నుంచి బయటపడవచ్చు. మంగళవారం నాడు హనుమంతుడికి అరటిపండు, శనగపిండి లేదా బూందీ, లడ్డు సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభదాయకం. హనుమంతుడికి ఇష్టమైన రంగు ఎరుపుగా భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు గులాబీలు పూలు మాలను స్వామివారికి సమర్పించాలి. కుంకుమలో మల్లె నూనె కలిపి స్వామివారికి సమర్పించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఓం హనుమనతే నమః అనే మంత్రాన్ని పఠించాలి. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.